ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ మార్నింగ్ మన్నా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు శోధనలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? ఇబ్బందులు ఉన్నారా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నారా? అనేక సమస్యలతో కొట్టుమిట్టలాడుతున్నారా? నేను ప్రవచిస్తున్నాను, దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. మీ జీవితాన్ని ధన్యకరంగా చేయబోతున్నాడు. మీకు మేలు కలగబోతున్నాయి. త్వరలో మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. ఇదివరకు కనివిని ఎరుగని ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు చూడబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. త్వరలో దేవునికి నిండైన దీవెనలు చూడబోతున్నారు, విడుదల చూడబోతున్నారు, ఆశీర్వించబడబోతున్నారు. పాడైపోయిన, పడిపోయిన దావీదు గుడారం లాంటి మీ జీవితాన్ని తిరిగి కట్టబోతున్నాడనేది దేవుడు ఇచ్చే ప్రవచన వాక్కు. ఈ వాక్కును ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీరు దేవుని చేత ఆశీర్వదించబడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 31:33. దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఒక నూతన జీవితం అనే దానికి వివరణ రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో ఒక వివరణ రాయబడి ఉంది. 37వ అధ్యాయంలో పాతవిని దేవుడు ఎలాగా కొత్తగా చేసి ఎలాగా ఆశీర్వాదకరంగా చేస్తాడో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క కథకాలపు జీవితాన్ని ఆ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో వివరించినప్పుడు ఎండిపోయిన ఎముకలుగా వివరిస్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం. ఎండిపోయిన ఎముకలుగా మనం చూస్తున్నాం. అయితే ఎండిపోయిన ఎముకలుగా ఉన్న వారు అప్పటికే ఎక్కడ ఉన్నారంటే అన్యుల దేశంలో ఉన్నారు. వాళ్ళు బానిసలుగా ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. అయితే బానిసగా ఉన్న వారిని ఏమని వివరిస్తున్నాడంటే యెహెజ్కేలు గ్రంథం 37:12లో వాళ్ళు సమాధి ఒక దిగున ఉన్నారంట, సమాధిలో ఉన్నారంట. అటువంటి వారికి నూతనత్వం ఎలా కలుగచేస్తాడో ఈ యొక్క 37వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈరోజు కూడా అనేక మంది ఒక ఆత్మీయ జీవితం ఎలాగ ఉందంటే చచ్చిపోయిన శవంలాగా ఉంది. నిన్న రాత్రి నిద్రలో ఎవరో నాతో మాట్లాడుతున్నారు. ఒక స్వరం వినపడుతుంది, నా కుమారుడా ఈరోజు సంఘం ఎలా ఉందో తెలుసా అని అడుగుతున్నాడు. నేను నిద్రలోనే అంటున్నాను, ఎలా ఉందో మీకే తెలుసు కాదా ప్రభా అంటున్నాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, నిలువచని స్థితిలో ఉంది. మునుపులాగా అనేక మంది వ్యక్తిగత ప్రార్థన మానేశారు, ఉపవాస ప్రార్థన మానేశారు. మునుపులాగా పరిశుద్ధంగా లేదు. అనేక మంది పడిపోయి ఉన్నారు, పాపంలో ఉన్నారు, గొడవలు గోట్లాటలకు రెడీ అయిపోతున్నారు, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఆత్మీయత తగ్గిపోయింది, ఆత్మీయత లేదు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ ప్రార్థన చేసుకున్న కుటుంబాలు కూడా ఈరోజు కుటుంబ ప్రార్థన చేసుకోవట్లేదు, ఉపవాస ప్రార్థన చేయట్లేదు, తెల్లవారు లేచి ప్రార్థన చేసేవారు కూడా చేయట్లేదు. వాళ్ళందరూ ఎండిపోయి ఉన్నారు. నా హృదయం ఎంతో దుఃఖపడుతుంది, నా ఆత్మ ఎంతో వేదన పడుతుంది. ఎంత హెచ్చరించినా, నా ప్రియ దాసుల ద్వారా ఎంత హెచ్చరించినా వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదు. ఈ సంఘాన్ని, ఈ యొక్క నిలువెచ్చని సంఘాన్ని నేను ఏమి చేయబోతున్నానో నీకు తెలుసా అని ఎంతో కోపంగా అడుగుతున్నట్టుగా అనిపించింది. వెంటనే భయపడిపోయి దిక్కున లేచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీలో అనేక మందిని ఎప్పుడో చనిపోయి ఎండిపోయిన ఎముకలుగా ఆయన చూస్తున్నాడు. ఎప్పుడో చనిపోయి శవముగా ఎండిపోయిన ఎముకలుగా గుర్తిస్తున్నాడు. మరి మీకు ఏమైనా భవిష్యత్తు ఉందా? మీకు ఏమైనా విడుదల ఉందా? దీనికి ఏమైనా మరి ముగింపు ఉందా అని అడిగితే ఈ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం ఆయన కృపను బట్టి సెలవిచ్చే మాట ఏంటంటే ఖచ్చితంగా ముగింపు ఉంది. ఖచ్చితంగా ఒక దేవునికి కనికరం చొప్పున మరో జన్మ ఉంది, నూతన జీవం ఉంది, నూతన ఆశీర్వాదం ఉంది. ఎంత ఎముకలు ఎండిపోయి ఉన్నా దాన్ని దేవుడు బ్రతికించగలుగుతాడు. ఎలా బ్రతికించగలుగుతాడు? దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది, ఆయన తన ఆత్మను ఊదటం ద్వారా
14వ వచనంలో అంటున్నాడు, నా ఆత్మను మీ అందు ఉంచుతాను, అప్పుడు మీరు జీవించబడతారు. యెహెజ్కేలు గ్రంథం 37:14 మనం చూస్తున్నాం. అంతేకాదు మరలా ప్రవచించమంటున్నాడు, నువ్వు ప్రవచిస్తే లేస్తారంటున్నాడు. అవును, ఆత్మను ఉంచినప్పుడు ఎటువంటి వారికైనా నూతన జీవితం కలుగుతాయి. అంతేకాదు ప్రవచించినప్పుడు కూడా నూతన జీవితం కలుగుతాయి. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత మనం చూస్తే దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 37:4-5 మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక బలమైన గాలి వచ్చినప్పుడంట అవన్నీ ఒక సైన్యం వలె లేచిందంట. ఎంత నూతనమైన జీవితమో చూడండి. ఇది నూతన జీవితం కాదా అని అడుగుతున్నాను. నూతనమైన జీవితం. ఈరోజు కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు ప్రవచన వాక్కు వస్తుంది ఒకవైపు, దేవుని ఆత్మ ప్రవేశం మీ జీవితంలో, మీ సంఘములో, మీ కుటుంబంలో యెహెజ్కేలు గ్రంథం 37:5-6 బట్టి జరగబోతుంది. అంతేకాదు బలమైన ప్రవచన వాక్కు వస్తుంది. మిమ్మల్ని జీవింపచేయబోతున్నాను, మిమ్మల్ని ఉజ్జీవింపచేయబోతున్నాను, మీరు లేచి ప్రకాశించబోతున్నారు. ఇంకా చాలు, కుళ్ళిపోయిన మీ జీవితం చాలు, పాప వలన కుళ్ళిపోయిన జీవితం చాలు, ఎండిపోయిన జీవితం చాలు, దిగజారిపోయిన జీవితం చాలు, నిన్ను నేను జీవింపచేయబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక మీరు సిద్ధపడండి. మీకు మీలోనికి పరిశుద్ధాత్మ జీవం వచ్చి మీరు బలపరచబడబోతున్నారు. ఈ మాటను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని జీవింపచేయవాడా, ఇప్పుడే మమ్మల్ని జీవింపచేయమని అడుగుతున్నాను. మా పాపాన్ని, అతిక్రమాన్ని క్షమించండి ప్రభా. గొర్రెల రక్తంలో కడగండి ప్రభా, పరిశుద్ధ రక్తంలో కడగండి ప్రభా. ఇప్పుడే నీ అభిషేకం తాకునగాక, నీ వెలుగు తాకునగాక, దేవునకు మహిమ ఇప్పుడే తాకునగాక, పరిశుద్ధాత్మ యొక్క జీవం ప్రతి ఒక్కరిలో ప్రవేశించునుగాక. యేసు నామములో అభిషేకం తాకునగాక, పరలోక వెలుగు తాకునగాక. ప్రతి ఒక్కరిని జీవింపచేయమని, తాక్కుమని, బలపరచమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు నూతన జీవం దేవుడు ఇవ్వబోతున్న మార్గం ఏంటంటే, మొదటిగా తన ఆత్మను మీలో ఉంచబోతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. 37:5 బట్టి ఆత్మను ప్రవేశపెట్టబోతున్నాడు. రెండవది ఏం చేయబోతున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 37:7 ప్రవచనం ద్వారా మనల్ని ఉజ్జీవింపచేయబోతున్నాడు. మూడవదిగా దేవుని బిడ్డలారా, బలమైన గాలి, బలమైన సన్నిధి మిమ్మల్ని నింపబోతుంది. దీన్ని బట్టి మీరు ఉజ్జీవింపబడబోతున్నారు. దేవుని యొక్క మాటను బట్టి, మాట యెహెజ్కేలు గ్రంథం 37:4 మాటను బట్టి కూడా మిమ్మల్ని జీవింపచేయబోతున్నారు. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.